యుగాల క్రితం అసత్యం చీకటి కమ్ముకున్న కాలం అది. లోకమంతా నరకాసురుడి భయంతో వణికిపోయేది. ఆ దుర్మార్గుడు దేవతలను, ఋషులను, స్త్రీలను వేధిస్తూ తన రాజ్యమంతా అహంకారంతో నింపేశాడు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు, ప్రభు, ఈ రాక్షసుడి దుశ్శాసనానికి తెరవేసి లోకానికి శాంతినివ్వండి అని. ఆ సమయంలో భగవంతుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. నరకాసురుడు బలశాలి అయినవాడు. దేవతల వరప్రసాదంతో అతనికి అజేయత లభించింది. కానీ సత్యభామ అమృతమూర్తి భూదేవి అవతారం. తన కుమారుడైన నరకాసురుని సంహరించడమే ఆమెకి నిర్ణయించబడిన విధి. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి భయంకరమైన యుద్ధం చేశారు. దీర్ఘమైన యుద్ధం తర్వాత సత్యభామ స్వయంగా నరకాసురుడిని బాణంతో సంహరించింది. అతని మరణంతో లోకమంతా ఆనందంతో మునిగిపోయింది. అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజు నరక చతుర్దశిగా జరుపుకోబడుతుంది. ఇది చీకటిపై వెలుగు విజయాన్ని గుర్తు చేస్తుంది. తరువాత రోజు కార్తీక అమావాస్య. ప్రజలు దీపాలు వెలిగించి ఆ వెలుగులతో తమ హృదయాల్లోని చీకటిని తొలగించారు. అందుకే ఆ రోజు దీపావళి అంటే దీపాల పండుగ. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం కాదు, అది మనలోని అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞాన వెలుగును వెలిగించే రోజు. శాంతి, ప్రేమ, కృతజ్ఞత, ఇవే దీపావళి యొక్క అసలైన అర్థం.